మీ అంటే పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందుకి ఏమైనా కష్టాలు ఉండనా? ఏమైనా కష్టాలు పడ్డావా? అంటే పనికోవడము అది ఇది? కష్టాలు పడ్డగా అయ్యా, మస్తు కష్టాలు పడ్డా, బాధలు పడ్డా. పిల్లలకు వందిళ్ళు వచ్చినా కానీ ఇక పైసలు లేని వందిళ్ళ కూడా కొంచెం బాధలు పడ్డా. నా కొడుకు చనిపోయినప్పుడు కూడా అప్పుడు నా చేతిలో రూపాయి లేకుండే. ఇక ఇట్లా కెమెరాలు వచ్చినాయి అని దవాఖాన తీసుకుపోవాలంటే అక్కడ రావణపేట అటు ఇటు పోవాలంటే అప్పుడు ఒక్క పైసా లేకుండే నా కాడ. ఊళ్ళోనే మా అక్కని ఇచ్చిర్రు. మా అక్కని అడిగితే నా కాడ లేవే అన్నది, మా బావని అడిగితే నా కాడ లేవు అన్నారు. మా అక్కే మా బావ సాటుగా 50 రూపాయలు ఇచ్చింది. ఆ 50 రూపాయలు తీసుకొని పోయిన దవాఖానకు. అప్పుడు నా కాడ పైసలు లేకుండే. అంత ఇబ్బందులు కష్టాలు పడ్డా కానీ ఇక ఇప్పటికైనా మాకు బాధలే కష్టాలే. ఇప్పుడు ఏం బాధలు ఉన్నాయి నీకు? ఇక బాధలు అంటే ఏముంది సార్, ఇక ఇప్పుడు ఇక నాకు ఒక కొడుకు, ఇక ఆ కొడుకు పెళ్లి చేసినలే కానీ ఇక ఇబ్బందిగా కొంచెం అప్పులు అయినాయి కదా, ఇక తీర్పుకోవాలి. ఇక మరి ఇక ఒక్కడ ఉన్నదే ఒక్కడ మరి నా ఒక కొడుకు ఇక నాకు ఇప్పుడు చేత కాకుండా అయింది, ఆయనకు చేత కాకుండా అయింది. ఇక ఆయన చిన్నగా ఏదో పోరాడుతుండు కానీ కన్నా ఆపరేషన్ అయింది. ఆయనకు 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది. లింగయ్యకు యాక్సిడెంట్ అయ్యి నడువులకు ఇక్కడ దెబ్బలు తగిలినాయి. ఆయనకు కూడా ఎన్నో దుట్టలు ఆయనకు చేతనైతే లేదు. నాకు ఈ మొక్కల నొప్పులు వచ్చి నేను కూలి పోవాలంటే నాకు చేతనైతే లేదు. ఇక